హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ గురించి కొత్త వీడియోతో వచ్చా. సో ఇదేంటని చూస్తున్నారు కదా. సో రాబోయేది వినాయక చవితి కదా. సో ఆ వినాయక చవితికి సంబంధించిన బొమ్మలన్నీ తయారు చేశారు, అప్పుడే రెడీగా ఉన్నాయి. సో అది తీసానమాట. వినాయక చవితి యొక్క డిఫరెంట్ రకరకాలైన వినాయకుడు విగ్రహాలు ఉన్నాయి. సో మీకు అవి బీరోల్ షార్ట్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ ఇందులో కూడా చూడండి. సో ఇదైతే ఎక్కడ ఉందంటే మనకి మీకు లాస్ట్లో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మొత్తం దీని యొక్క లొకేషన్ ఇవన్నీ మొత్తం లాస్ట్లో చెప్తా. సో ఫస్ట్ అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీళ్ళది ఇంకొక షాపు హైవే మీద ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక షాప్ ఉంది. సో ఇది చాలా పెద్దదన్నమాట. మన వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చారంట. సో రాజస్థాన్లో ఉంటారంట. ప్రస్తుతానికి అయితే ఇక్కడ బొమ్మలు అవి చేయడానికి వచ్చారంట. కొంతకాలమే ఉంటారంట, చేసి మళ్ళీ వెళ్ళిపోతారంట వినాయక చవితి అయిపోయాక. సో చూడండి, చాలా రకరకాలైన వినాయకుడు బొమ్మలు ఉన్నాయి. నేను అసలు ఇంకా తయారవ్వేమో, ఇంకా టైం పడుతుందేమో వినాయకుడు బొమ్మలు. జస్ట్ మామూలుగా నేను అలా వెళ్తుంటే చూసాను అనమాట. చూస్తే హైవే మీద వెళ్తుంటే చూస్తే ఈయన చెప్పాడు, ఇలా మాది ఇంకో షాప్ ఉంటుంది లోపల అని చెప్పి అక్కడికి వెళ్ళి చూడండి అన్నాడు. సో ఇక్కడికి వచ్చాను అనమాట. సో లొకేషన్ మీకు లాస్ట్లో చెప్తా. ఇంకా ఏంటంటే, సో చూడండి, వినాయకుడి బొమ్మలు డిఫరెంట్ రకరకాలైన బొమ్మలు చేశారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క షేప్ ఉంది. సో 3 heads ఉన్న వినాయకుడి బొమ్మలు ఉన్నాయి. పెద్ద ఏంటి మంచి, దీన్ని ఎన్ని ఫీట్లు ఉంటుందో మరి, చాలా పెద్దది ఇది అనమాట. ఇదొకటి అదొకటి ఇలాగా పెద్ద విగ్రహాలు ఉన్నాయి. చాలా డిఫరెంట్ విగ్రహాలు ఉన్నాయి. సో ప్రైజెస్ కూడా మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను. అండ్ వీళ్ళ దగ్గర చిన్నవి కూడా దొరుకుతాయి, పెద్దవి ఒకటే కాదు, చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడే కాదు, ఇంకా పెద్దవి ఉన్నాయి వెనకాల. దీని వెనకాల ఇంకా పెద్దవి చేశారు. చాలా అంటే వీళ్ళు చిన్న బొమ్మల నుంచి పెద్ద బొమ్మలు అన్నీ చేశారనమాట. సో ఆర్ట్ అంటే ఇదండి. ఎంత కష్టపడి ఉంటారు దీనికోసం చేయడానికి, ఎంత కష్టపడి ఉంటారండి. ఎన్ని నెలల నుంచి కష్టపడితే ఈ బొమ్మలు ఎలా వస్తాయి. బట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇలాగా కలర్ అవి వచ్చి మంచి నీట్గా కనిపించాలంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయాలి. అది యూజ్ చేశారు, మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మొత్తం. సో జనాలు కూడా వీటిని సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు కూడా దీన్ని తయారు చేస్తున్నారు. మరి ఏం చేస్తారు, వాళ్ళకు ఉపాధి రావాలంటే ఖచ్చితంగా చేయాలి కదా. మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి, వాళ్ళు చేయడం ముఖ్యం. అది వాళ్ళు చేస్తున్నారు, అది లాస్ట్ వరకు చేస్తారు. బట్ ఏంటంటే ఖచ్చితంగా దీనివల్ల ఎలా అయినా, చెప్పాను కదా ఇవరకు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల పొల్యూషన్ అవుతుందని. బట్ స్టిల్ జనాలకి ఇలాంటివన్నీ నచ్చుతున్నాయి. సో కలర్ కూడా వేసి చాలా నీట్గా చేశారనమాట. ఇంకా చూడండి, ఆ కలర్ చూస్తుంటే చాలా బాగున్నాయి. ఎంత బాగుంది అది చూసారా, ఆ విగ్రహం చూసారా. వైట్ వచ్చి కొంచెం వైట్ బ్లాక్ అనమాట. ప్యూర్ వైట్ కాదు, ప్యూర్ బ్లాక్ కాదు, రెండు మిక్స్ అయ్యి వచ్చింది. ఆ కలర్ చాలా బాగుంది. ఇంకోటి ఇలాంటి విగ్రహమే పెద్దది అక్కడ ఒకటి ఉంది, అది మీకు బీరోల్ షాట్స్లో వస్తూ ఉంటుంది చూడండి. అండ్ ఇంకా ఏంటంటే, అటు కూడా తిరిగి మీకు చూపిద్దామంటే నడుస్తానికి అక్కడ అంత ప్లేస్ లేదు. ఇక్కడ ఈ ఏరియాలోనే ప్లేస్ ఉంది అనమాట. అక్కడ చాలా చిన్న ప్లేస్ ఉంది, తిరగడానికి అంత ప్లేస్ ఏం కనిపించట్లేదు నాకు. సో ఇలా తిరిగి ఇవన్నీ చూపిస్తాను మీకు. ఇంకా ఏంటంటే, ఇంకా బీరోల్ షాట్స్లో ఇంకా చాలా షాట్స్ వస్తాయి. సో ఫ్యూచర్లో ఇంకా చాలా వీడియోస్ వస్తాయండి ఇలాంటి వినాయకుడివి. అండ్ ఏదన్నా చాలా వస్తాయి ఇంకా వీటికి సంబంధించిన. ఇంకా వినాయక చవితి వెళ్ళే వరకు మనకి చాలా వీడియోస్ వస్తాయి. నిమజ్జనం కానీ లేదా ప్రోగ్రామ్స్ కానీ చాలా వస్తాయి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ వీళ్ళు ఏంటంటే, వీళ్ళ కష్టపడింది నాకు చాలా ఈ ఆర్ట్లో కనిపిస్తుంది.
ఎంత కష్టపడి చేసి ఉంటారో. దీన్ని ఆ ఆ బొమ్మను చెక్కడానికి ఎంత కష్టపడి ఉంటారో, ఫస్ట్ నుంచి కింద నుంచి పై వరకు చెక్కడానికి ఎంత కష్టపడి ఉంటారో. డెడికేషన్ కనిపిస్తుంది ఆ వర్క్ లో. డీటెయిల్స్ చూడండి ఎంత డీటెయిల్ గా పెట్టారో. కళ్ళు కానీ అవి కానీ చాలా న్యాచురల్ గా ఉన్నట్టు, నిజంగా కళ్ళు అలా తెరిచి చూస్తున్నాడా దేవుడు అన్నట్టు ఉన్నాయి అనమాట. కళ్ళు ఒకటి, ఆ చేతులు కూడా కరెక్ట్ గా, చేతులు చూడండి ఎంత ఉన్నాయో. ఆ బొమ్మకి ఎగ్జాక్ట్ గా ఎంత ఉండాలో, ఎంత పెడితే కరెక్ట్ గా ఉంటాయి, ఎగ్జాక్ట్ గా అన్ని పర్ఫెక్ట్ షేప్ లో చేశారు. ఎంతైనా రాజస్థాన్ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తారండి, ఎందుకంటే వాళ్ళకి ఆర్ట్ గురించి బాగా తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆర్ట్ చాలా బాగా ఫాలో అవుతారు. సో ఆర్ట్ వాళ్ళకి పెట్టిన విద్య అన్నమాట. సో మన వాళ్ళు కూడా తక్కువేం కాదు. బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న స్కిల్స్ మనకు రావడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు చేసి చాలా డిఫరెంట్ గా చేయగలరు వాళ్ళు. ఎందుకంటే చూడండి, మళ్ళీ ఇక్కడ ఏంటి నేషనల్ ఫ్లాగ్ వేసి వినాయకుడి మీద పెట్టారు. అదిగో బ్యాక్గ్రౌండ్ చూడండి, నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. అలాగా వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ తీసుకొచ్చి మనకు చూపిస్తున్నారు. అలాగా ఇంకా చూద్దాం, నేను ఇంకా తిరుగుతా, ఇంకా ఎక్కడైనా చాలా డిఫరెంట్ వినాయకుడు బొమ్మలు ఏమైనా ఉన్నాయా చూపిస్తాను, అవి కూడా చూపిస్తాను. ఫుల్ ఇక్కడ షెడ్ లో ఉన్నాను కదా, ఫుల్ చెమటలు కారిపోతున్నాయి. బట్ స్టిల్ తప్పదు, ఎందుకంటే దేవుడు పక్కన ఉన్నాను నేను. ఇప్పుడు దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ పొందుతున్నాను. ఎన్ని విగ్రహాలు పక్కనే ఉండి వాటి యొక్క బ్లెస్సింగ్స్ పొందుతున్నానంటే చాలా గ్రేట్ కదా. ఇది అందరికీ అవకాశం రాదు కదా, కొంతమందికి వస్తుంది ఈ అవకాశం. ఈ బొమ్మల్లో చూసారా, ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క కలర్ వేశారు. సో ఇలాగా ఒక్కొక్క షేప్. బట్ ఏంటంటే అన్నిటికి క్రౌన్కి మాత్రం అదే కలర్ వచ్చింది. క్రౌన్కి అదే కలర్ వేశారు. ఒక్కొక్క క్రౌన్ ఏమన్నా మారుస్తారేమో, వేరే కలర్ ఏమన్నా వస్తుందేమో అనుకున్నాను, కానీ క్రౌన్ అన్నిటికీ ఒకటే కలర్. కొంచెం లైట్ వస్తుందేమో అనుకున్నాను, కానీ అదే లైట్ ఎల్లో వస్తుందేమో అనుకున్నాను, కానీ బట్ అన్నిటికీ గోల్డెన్ ఎల్లో వచ్చింది క్రౌన్. అండ్ మిగతావన్నీ పార్ట్స్ ఎలాగో మార్చారు కలర్స్, ఎందుకంటే ఆ కలర్ అలాగే ఉండాలి, ఎందుకంటే కళ్ళు కలర్ కళ్ళే. బట్ ఆ ఫేస్కి తగ్గట్టు కళ్ళు మ్యాచ్ అయ్యేలాగా, ఐబ్రోస్ ఇవన్నీ మ్యాచ్ అయ్యేలా పెట్టారనమాట. అది ఖచ్చితంగా ఉండాలి కదా మరి. ఐబ్రోస్ మ్యాచ్ అవ్వకపోతే ఏం బాగుంటుంది, ఐబ్రోస్ మ్యాచ్ అయితేనే కదా ఆ బొమ్మకు అందం వచ్చేది. సో ఆ బొమ్మకి అందం రావడానికి ఆ ఐబ్రోస్ అన్ని మ్యాచ్ చేసి పెట్టారనమాట అలాగా. అండ్ ఇంకా డీటెయిల్స్ ఏంటంటే ఆ ఒక దంతం విరిగిపోయింది ఉంటుంది కదా. మీరు వినాయకుడి యొక్క కథ తెలుసుంటే అది తెలిసి ఉంటుంది. ఒక దంతం విరిగిపోయి ఉంటుంది, ఒక దంతం ఉంటుంది. సో అది ఖచ్చితంగా మెయింటైన్ చేశారు ఆ డీటెయిల్ మట్టుకి. ఈ వినాయకుడికి 3 హెడ్స్ పెట్టారు చూసారా, అయ్యో 1 2 3 మెయిన్ హెడ్ ఒకటి, అలాగా 3 హెడ్స్ పెట్టారు. అలా డిఫరెంట్ మెయింటైన్ చేశారు. ఇక్కడ ఇంకొక వినాయకుడి పక్కన శ్రీరాముడు బొమ్మ ఉంటుంది, ఒక వినాయకుడిలో చూసాను నేను. సో అలాగా చాలా డిఫరెంట్ బొమ్మలు చాలా రకాలు ఉన్నాయి. సో ఈ బొమ్మలు వీళ్ళ దగ్గర మనకి 5 ఫీట్ నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం 11 ఫీట్ వరకు ఉన్నాయంట. సో ఇక్కడ ఉన్నాయి, ఇప్పుడు నేను చూపిస్తున్నాయి ప్రస్తుతానికి. మ్యాక్సిమం ఇవి 8-9 ఫీట్ ఉంటాయి అనుకుంటా. ఈ పెద్ద బొమ్మలు 9 ఫీట్ ఎంత ఉంటాయి అనుకుంటా. దీనికంటే పెద్దవి వాళ్ళ దగ్గర అటుపక్క ఉన్నాయి, ఇంకా పెయింట్ లేదు. అవి 10 ఫీట్ ఉన్నాయి, 11 ఫీట్ ఉన్నాయి. సో ప్రైజెస్ మన దగ్గర వీళ్ళ దగ్గర స్టార్ట్ అయ్యేది 7,000 నుంచి లాస్ట్ ప్రైజ్ 25,000. బాగా పెద్ద 11 ఫీట్ ఆ రేంజ్ ఉన్నాయి కదా, ఆ ప్రైజ్ లో ఉన్నాయన్నమాట. సో త్వరగా వచ్చేయండి, వచ్చి తీసుకెళ్ళిపోండి. మీకు నచ్చిన వినాయకుడిని తీసుకుని వెళ్ళిపోండి అనమాట ఇక్కడ నుంచి. సో చాయిస్ మీద అనమాట, ఎన్ని కావాలితే అన్ని తీసుకెళ్ళండి. సో అది మీ చేతిలో ఉందన్నమాట, ఏం కావాలో ఏం తీసుకెళ్లాలో. డిఫరెంట్ షేప్స్ అయితే మన వాళ్ళు పెట్టేసి ఉంచారు అన్ని. ఏ బొమ్మ కావాలో మీరు చూస్ చేసుకుని దాన్ని బట్టి రేట్ బేరం అది ఆడుకుని తీసుకెళ్ళిపోవడమే. చూడండి, ఇదిగో నేను ఇందా చెప్పాను చూసారా రాముడు బొమ్మ ఉందని, అదిగో
సో అలా అన్నమాట. సో రాముడు బొమ్మ ఉంటుంది, అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయి. అండ్ కొన్ని వినాయకుడికి అయితే అదేంటి పగడి అంటారు కదా, అది పెట్టారు చూసారా, ఇదొకటి. కొన్నాటికి అన్నిటికి కిరీటాలే ఉంటాయి, మిగతా కొన్నాటికి పగడిలాగా పెట్టారనమాట. సో అదనమాట మీ చాయిస్ అనమాట, ఏది డిపెండ్ అయ్యి ఉంటుందో దాని ప్రకారం తీసుకోండి. సో ఇది ఫైనల్ ఏంటంటే లొకేషన్ ఎక్కడంటే మనకి హయత్ నగర్ దాటేసిన తర్వాత ముందుకు వచ్చేయాలి, కొంచెం ముందుకు వచ్చేయాలి. హయత్ నగర్ దాటేసి కొంచెం ముందుకు వస్తే హైవే మీద వెళ్ళేది ఒక చిన్న షాప్ ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది వీళ్ళ షాప్. దానికి ముందు చాలా షాపులు ఉంటాయి, ఆ షాపులన్నీ దాటేసి వీళ్ళ షాప్ ఉంటుంది. దాటేసిన తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ సందులోకి వస్తే ఆ సందులో పద్మావతి ఫంక్షన్ హాల్ ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ ఉందన్నమాట ఇది. అండ్ దాని పక్కనే వారంటీ స్కూల్ ఒకటి ఉందన్నమాట. సో ఇవి ల్యాండ్ మార్క్స్ అనమాట, ఇవి చూసుకుని వచ్చేయండి అనమాట. సో వీళ్ళ షాప్ ఇక్కడే ఉంటుంది. సో ప్రైజెస్ ఇవన్నీ చెప్పాను కదా, దాని ప్రకారం మీరు బేరం ఆడుకుని తీసుకెళ్ళండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్.